సిద్ధి టేల్స్ మనసులో నిలిచే కథలు. రోజులాగే సిద్ధికి మరో అద్భుతమైన కథ చెప్పడానికి బాబాయ్ వచ్చాడు. సిద్ధి, ఒకరోజు నీ ఇంటి బయట 2 సింహాలు నిలబడి ఉంటే నువ్వేం చేస్తావు? అయ్యో బాబాయి, నేను భయపడి ఇంట్లో దాక్కుంటాను. కాని నేను చెప్పబోయే ఈ కథలో ఉన్న వేద్ మాత్రం భయపడలేదు. ఆ సింహాలు అతనికి హాని చేయడానికి రాలేదు. తమ తప్పిపోయిన పిల్లను వెతుక్కుంటూ వచ్చాయి. సింహపు పిల్ల అది వేద్ దగ్గరకు ఎలా వచ్చింది? అదే ఈ కథలోని పెద్ద మిస్టరీ. సింహపు పిల్ల వేద్ దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ కథను జాగ్రత్తగా విను. హైదరాబాద్లో వేద్ అనే తెలివైన అబ్బాయి ఉండేవాడు. అతనికి నెంబర్స్ లెక్క పెట్టడం, జంతువుల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన వేద్ తన నాన్న నందుని చూసి ఆనందంగా నవ్వాడు. నీ పుట్టినరోజుకి ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఉంది. ఈసారి నీ పుట్టినరోజుకి నిజమైన అడవికి తీసుకెళ్తాను. అక్కడ జంతువులను దగ్గరగా చూడొచ్చు. ఆ వార్త విన వెంటనే వేద్ ఆనందంతో ఎగిరి గంతులేశాడు. అమ్మ దేవి కూడా చాలా సంతోషించింది. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన తన తమ్ముడు మహేష్తో మాట్లాడి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. ఆ రోజు రాత్రి వేద్ జంతువుల పుస్తకం చూస్తూ త్వరలోనే వాటిని నిజంగానే చూడబోతున్నాను ఊహించుకుని ఎంతో ఆనందించాడు. కొన్ని రోజుల తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ అడవి ప్రయాణానికి వేద్ కుటుంబం బయలుదేరింది. దారంతా కనిపించిన ప్రతిదాన్ని లెక్క పెడుతూ వేద్ ఉత్సాహంగా ప్రయాణం కొనసాగించాడు. డాడీ, మనం 3 చెక్ పోస్టులు 5 టన్నల్స్ దాటేశాం. వేద్ వాళ్ళ మావయ్య మహేష్ అతని ఉత్సాహం చూసి నవ్వుకున్నాడు. నీకు నంబర్స్ అంటే ఇష్టం కదా, అన్నీ లెక్క పెట్టుకుంటూ వచ్చావా? ఆ రాత్రి క్యాంప్ ఫైర్ దగ్గర అందరూ ఎంతో సరదాగా గడిపారు. మరుసటి ఉదయం అందరూ జీప్ ఎక్కి అడవిలో జంతువులు చూడడానికి బయలుదేరారు. కొద్దిసేపటికే అందమైన లేళ్ల గుంపు కనిపించింది. వాటిని చూసి వేద్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. కొంచెం ముందుకు వెళ్ళగానే నెమళ్ళు పురివిప్పి నాట్యం చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాటిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. తర్వాత జీప్ ఆగినప్పుడు చిన్న కుందేళ్లు వేద్ దగ్గరికి వచ్చాయి. వాటి క్యారెట్లు పెట్టి వేద్ ఎంతో సంతోషించాడు. ఏనుగుల దగ్గరికి చేరుకోగానే ఒక సరదా ఏనుగు తన తొండంతో జీప్ మీద నీళ్లు చల్లి అందరినీ నవ్వించింది. అసలే ఎండలో తిరుగుతూ అలసిపోయారేమో, అది చిన్న వర్షపు జల్లులా అనిపించి అందరూ హాయిగా ఫీల్ అయ్యారు. ఎన్నో జంతువులు చూసి ఆనందంగా ఉన్న వేద్ మనసులో మాత్రం ఇంకా ఒక చిన్న కోరిక మిగిలి ఉంది. నాకు సింహం చూడాలనుంది. కొంతసేపటి తర్వాత వేద్ కోరుకున్నట్లుగానే దూరంగా 2 సింహాలు కనిపించాయి. అదే సమయంలో ఒక చిలిపి కోతి చెట్టు మీద నుంచి జరుగుతున్నదంతా గమనిస్తుంది. ఆ రోజు చూసిన అద్భుతమైన జంతువుల జ్ఞాపకాలతో వేద్ ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ మరుసటి ఉదయం వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన వార్త అందరినీ కంగారు పెట్టింది. రాత్రి మన ఇంటి చుట్టూ ఒక సింహం తిరిగిందని సీసీటీవీలో కనిపించింది. సీసీటీవీలో ఇంటి వరకు వచ్చిన సింహాన్ని చూసి అందరూ భయపడ్డారు. ఆ రోజు అడవికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. ఆ రోజు రాత్రికి పరిస్థితి మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఈసారి 1 కాదు 2 సింహాలు ఇంటి దగ్గరికి వచ్చాయి. మహేష్ ముందుగానే తన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఒక్క ఫోన్ కాల్తోనే ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ అక్కడ చేరుకున్నారు. సింహాలను సురక్షితంగా పట్టుకోవడానికి వారు మత్తు ఇంజెక్షన్ ఉపయోగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. సింహాలు ఎవరిపైనా దాడి చేయకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులందరూ చాలాసేపు ఒకరితో ఒకరు చర్చించారు. చివరకు అధికారులు చర్యకు సిద్ధమవుతుండగా వేద్ ఒక్కసారిగా ఆగండి, వాటిని ఏమీ చేయొద్దని గట్టిగా అరిచాడు. వేద్ చేతుల్లో ఉన్న చిన్న సింహం పిల్లను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ చిన్న సింహం పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. ఆ దృశ్యం చూసి అందరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వేద్, నీకీ విషయం ఎలా తెలిసింది? అప్పుడు వేద్ ఆ రోజు ఉదయం నుంచి జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పడం ప్రారంభించాడు. ఈరోజు వంటవాడు పిల్లికి 5 పిల్లలున్నాయని చెప్పాడు. కానీ నేను 6 పిల్లలు చూశాను. పిల్లి పిల్లలను చూద్దామని స్టోర్ రూమ్లోకి వెళ్ళాను. నా అలవాటు ప్రకారం వాటిని లెక్క పెట్టాను. కానీ ఒకటి ఎక్కువగా కనిపించింది. పైగా అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అసలు విషయం తెలుసుకోవాలని అడవిలో తీసిన వీడియోలు, ఫోటోలను ల్యాప్టాప్లో చూడటం ప్రారంభించాను. అప్పుడు ఒక వీడియోలో కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఒక అల్లరి కోతి సింహాల దగ్గర ఆడుకుంటూ కనిపించింది. ఆ తర్వాత ఆ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించాను. ఒక ఫోటోలో కోతి సింహం పిల్లని ఎత్తుకెళ్తోంది. ఇంకొక ఫోటోలో అది జీప్ దగ్గర సింహం పిల్లతో కనిపించింది. మరొక ఫోటోలో మాత్రం అది ఒంటరిగా తిరిగి వెళుతున్నట్లుగా కనిపించింది. అప్పుడే ఆ అల్లరి కోతే సింహం పిల్లను మన జీప్లో పెట్టిందని నాకు అర్థమైంది.
ఆ రాత్రి ఆ చిన్న సింహం పిల్ల మన స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న పిల్లి కూడా దాన్ని తన పిల్లలాగా ప్రేమగా దగ్గరికి తీసుకుంది. అప్పుడు నాకు జరిగిందంతా పూర్తిగా అర్థమైంది. తమ పిల్ల కనిపించకపోవడంతో ఆ సింహాలు దాన్ని వెతుకుతూ మన దగ్గరకు వచ్చాయి. వేద్ చెప్పిన విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు. శభాష్ వేద్, నీ తెలివి, పరిశీలన, దయవల్లే ఈ సింహ కుటుంబం మళ్లీ కలిసింది. అతని తెలివితేటలను, పరిశీలనా శక్తిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. తమ బుజ్జి పిల్లని వెంట తీసుకుని సింహం కుటుంబం ఆనందంగా అడవిలోకి వెళ్ళిపోయింది. వేద్ చూపిన తెలివితేటలు, పరిశీలన, దయ గురించి అడవిలోనే కాదు అతని పాఠశాలలో కూడా అందరికీ తెలిసింది. అందరూ వేద్ను ప్రశంసించారు. మంచి మనసు, జాగ్రత్తగా గమనించే అలవాటు ఉంటే పెద్ద సమస్యలకైనా అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందని వేద్ నిరూపించాడు. వేద్ కథలోని తెలివి, దయ గురించి ఆలోచిస్తూ సిద్ధి మెల్లగా నిద్రలోకి జారుకొని మధురమైన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కారా? అలా చేస్తే కొత్త కథలొచ్చినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మర్చిపోకండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.